సార్ పూజ చేసి బట్టలు మారలేదు సార్. ఆంజనేయ స్వామి గుడిలో 15 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నా. గత 15 years ప్రతి ఎమ్మెల్యే వస్తాడు, ప్రతి కార్పొరేటర్ వస్తాడు, వచ్చి ప్రతి హనుమాన్ జయంతికి వస్తాడు. ప్రతి హనుమాన్ జయంతికి వస్తారు. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు దిగిపోయిన వాళ్ళే. కానీ నేను అప్పటి పూజ చేసుకుంటుంటే డైరెక్ట్ వచ్చి కొలగొట్టేస్తుంటే ఏమైంది సార్ మా బతుకు? ఏంది సార్ ఇది? ఏడ బతుకుతున్నాం సార్ మేము? 1942లో బతుకుతున్నామా? 2024లో బతుకుతున్నామా? ఏంది సార్ ఇది? ఇంతనేమో కోర్టుకు నోటీసు, కోర్టును ఆపడం ఏంటి సార్? కోర్టు ఎందుకు ధిక్కరిస్తుంది సార్ పబ్లిక్ని? అంతే కోర్టు కూడా అంతా ఇదైపోయిందా సార్? అంటే కోర్టును కూడా గవర్నమెంట్ ఇట్లా ఆపుకునేటంత రేవంత్ రెడ్డి అంతా పెద్ద మనిషి సార్. మేమంతా అంటే ఓట్లేసి గెలిపించిన వాడు ఎక్కడన్నా అంతేగా సార్. ఎందుకంటే నా కడుపుల బాధ రేవంత్ రెడ్డికే తెలవాలి. ఎందుకంటే ఆయన ఏసీ వేసుకొని 2 కిలోమీటర్ల దూరంలో గేట్లు పెట్టుకొని వండుకుంటాడు. మేము అట్లా కాదు. దొంగలు వచ్చినా ఎవరు వచ్చినా అదే గుడిసెలు పడతాం, ఇదే రోడ్డు మీద బతుకుతాం. మేము ఇదే బతుకం అది రోడ్డు మీద. కానీ నీలాగా కాదు కదా, నాలాగా రోడ్డు మీకు రా, ఇప్పుడు రమ్మని వచ్చి చూడమని ఫస్ట్ నా పరిస్థితి చూసి నువ్వు అప్పుడు చెప్పు, అరే నువ్వు కాల్ చేయరా అని చెప్పు. మీకు తెలియదు చూపిస్తా. ఇదేం పేరు? ఇదేం మొత్తం లెఫ్ట్ ట్యాంక్ ఫుల్ తీసి చూపించా కదా. ఇదేం పేరు సార్? ఇదేం పేరు?